మొన్న జరిగినటువంటి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మున్సిపల్ తెలుగు పదోన్నతులు నిబంధనలకు విరుద్ధంగా సంఘాలకు కానీ లిస్టులు ప్రకటించకుండా వెబ్సైట్లు పెట్టకుండా కేవలం ఒక సంఘం నాయకుల్ని పెట్టుకొని డిఓ కార్యంలో డిఓ లేకుండా ఏడీలతోటి దొంగసాటుగా పదోన్నతుల్ని జరిపారు. అర్హులకు కాకుండా నిబంధనలకు కాకుండా వ్యతిరేకంగా ఇచ్చారు. కాబట్టి ఏపీటీఎఫ్గా మేము నిబంధనల ప్రకారంగా ఆ యొక్క ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి ఇచ్చిన ప్రమోషన్ రద్దు చేయాలని చెప్పి మేము ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఆ విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా ఏపీటీఎఫ్ జిల్లా జనరల్ సెక్రటరీ గారు అజరతయ్య గారు నిబంధనలకు విరుద్ధంగా జరిగిన విషయాలన్నింటినీ కూడా మీకు తెలియజేస్తారు. నా పేరు హజరత్, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి గారు గత 2 మాసాల నుంచి డిఓ కార్యాలయంలో డిఓగా నియమించబడడం జరిగింది. ఆ రోజు నుండి నేను విద్యాశాఖకు సంబంధించి, విద్యకు సంబంధించి, పరిపాలన సంబంధించి ఏ నిర్ణయమైనా పారదర్శకంగాను నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తానని చెప్పి తెలియజేసినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి గారు 3వ తారీఖు నాడు లాంగ్వేజ్ పండిట్స్కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లాంగ్వేజ్ పండిట్స్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ హిందీ, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ తాలూకు పదోన్నతులను ఉపాధ్యాయ సంఘాలను బేఖాతరు చేసి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా నిబంధనలకు విరుద్ధంగా తను ఇన్స్పైర్ సమావేశంలో ఉండి ఇక్కడ ఏడీ ద్వారా లిస్టు కూడా డిఓ వెబ్సైట్లో పెట్టకుండా, ఉపాధ్యాయులకి సీనియారిటీ లిస్టు ప్రకటించకుండా, రోస్టర్ లిస్టు ప్రకటించకుండా, ఎలాంటి చర్చలు జరపకుండా కొందరు ఉపాధ్యాయుల ద్వారా కౌన్సిలింగ్కి రమ్మని, ప్రమోషన్ కౌన్సిలింగ్ జరుగుతుందని ఉపాధ్యాయులకి ఫోన్ ద్వారా తెలియజేసి వారు వచ్చి అక్కడ సంతకాలు పెట్టుకోవడం, మరుసటి రోజు ఇది నిబంధనలకు విరుద్ధమని తెలియజేసినప్పటికీ కూడా కనీసం ఎలాంటి చర్చ చేయకుండా వారికి ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఏపీ టీచర్స్ పక్షాన దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, దీన్ని ఖండిస్తున్నాం. జీవో నంబర్ 144 2016లో వచ్చినటువంటి జీవో ప్రకారం స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ లేదా ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ తాలూకు లాంగ్వేజ్ సంబంధించినటువంటి పదోన్నతులు కామన్ సీనియారిటీ పరిధి మీద జరిగేటటువంటివి. తదుపరి జీవో నంబర్ 15 2017లో విడుదల చేసిన తర్వాత గౌరవ కమిషనర్ దాన్ని బేస్ చేసుకొని దానికి ముందు ఉన్నటువంటి వాళ్ళని కూడా కామన్ సీనియారిటీ, 2016 తర్వాత వచ్చేటటువంటి అన్ని కూడా లాంగ్వేజ్ పండిట్స్తో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు భర్తీ చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనల తర్వాత 2019-20లో జీవో నంబర్ 77, జీవో నంబర్ 56 విడుదల చేయడం జరిగింది. ఈ 77, 56 జీవోలను బేస్ చేసుకొని దరిదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా ఈ లాంగ్వేజ్ పండిట్స్ స్కూల్ అసిస్టెంట్స్గా ఫెడరల్ క్యాడర్ని బేస్ చేసుకొని తీసుకోవడం జరిగింది. తదుపరి మరలా ఇటీవల రాష్ట్రం మొత్తం ప్రమోషన్ అయిపోయిన తర్వాత లాంగ్వేజెస్లో కొంతమంది ఎల్పీలు డిఓ పూల్లోకి రావడం జరిగింది. ఈ డిఓ పూల్గా వచ్చినటువంటి లాంగ్వేజ్ పండిట్స్ అందరికి కూడా ఏపీ టీచర్స్ ఫెడరేషన్గా రాష్ట్ర సంఘము కానీ జిల్లా శాఖ కానీ వాళ్ళందరికీ కూడా పదోన్నతులు ఇవ్వాలని కోరడం జరిగింది. అయితే ఇచ్చేటటువంటి పరిధిలో నియమ నిబంధనలు పాటించాలని కోరాం. ఈ నియమ నిబంధనలు పాటించకుండా 2017కు ముందున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, 2017 తర్వాత ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయి, ఆ పోస్టులకి ఎంతమంది అర్హులు, 2017 తర్వాత ఉన్నటువంటి పోస్టులకి ఎంతమంది అర్హులు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా, సీనియారిటీ లిస్టులు ప్రకటించకుండా, ఆ లిస్టులకి రోస్టర్ కూడా ఫిక్స్ చేయకుండా, ఎలాంటి ఇది లేకుండా వారికి నచ్చినట్లుగా వారే పేర్లు సెట్ చేసుకొని ఆ పేర్లు కనీసం డిఓ సైట్లో కూడా పెట్టకుండా ఉపాధ్యాయుల ద్వారా కార్యాలయం నుంచి కాకుండా ఉపాధ్యాయుల నుంచి సంబంధిత ప్రమోషనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళని పిలిపించడం జరిగింది.
అంటే దీని వెనక ఏం జరుగుతుంది? 50 రోజులు కూడా కానటువంటి డిఓ నిన్న కాక మొన్న వచ్చి ఇంత దారుణంగా పదోన్నతుల నియమ నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారంటే భవిష్యత్తులో ఇంకా ఎంతటి దారుణమైన పరిస్థితులు విద్యాశాఖలో జరుగుతాయనేటువంటి ఆలోచన మా మెదడులో తెలుస్తోంది. ఏది ఏమైనా అధికారి అనేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా పారదర్శకతను పాటించాలి. ఇన్స్పైర్ సమావేశం రోజు సార్ ప్రమోషన్లు ఇస్తున్నారన్న వార్త మాకు వచ్చింది, మేము స్కూల్స్లో ఉన్నాం, మీరు తప్పనిసరిగా సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసి ఉపాధ్యాయ సంఘాలతో తదుపరి మాత్రమే మీరు ప్రమోషన్కి వెళ్ళండి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి ఫోన్ చేద్దామని అడిగితే 10 సార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయలేదు. సీసీ గారికి కొద్దిసేపు, అటెండర్ కొద్దిసేపు ఫోన్లు ఇచ్చి ఫోన్లకు దొడ్డిదారిన ఈ పదోన్నతులు ఇవ్వడం జరిగింది. కాబట్టి తక్షణమే అదే పరిస్థితిలో కార్యాలయానికి 6:30-7 సమయంలో వెళ్ళి ఏడీ గారు సమయంలో AD1 గ్లోరీ గారు ఉన్నారు, ఆ గ్లోరీ మేడం గారితో మాట్లాడి ఏమ్మా ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఇస్తున్నారు ఏంటంటే, సార్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి జీవోలు ఏవి కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉండేటటువంటి ఉపాధ్యాయులకి వర్తించమని చెప్పి నిర్ద్వందంగా ఒక జిల్లా విద్యాశాఖలో అడిషనల్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి ఒక అధికారి అంత దారుణంగా అసత్యాలు పలుకుతున్నారంటే వీరు జీవోల పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు, ఎలాంటి కనీస ఆలోచన కూడా వాటి పట్ల కనీసమైనటువంటి దీన్ని కూడా తెలుసుకోలేటువంటి పరిస్థితులు ఈరోజు అక్కడ పనిచేస్తున్నారు. అప్పుడే అడిగాను, ఏమా సీనియారిటీ లిస్టు దేని బేస్ చేసుకొని చేస్తున్నారు, ఈరోజు జీవో నెంబర్ 15 దేని బేస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్రమోషన్స్ దేని బేస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటిదే అదే జీవో ఈరోజు వీళ్ళకు కూడా వర్తిస్తుందని చెప్పిన తర్వాత గమ్ముగా సైలెంట్ అయిపోయి ఏదన్నా ఉంటే డిఓతో మాట్లాడుకోండి, డిఓ గారు ఏమన్నారు మేము ఇచ్చేస్తున్నాం అని చాలా దారుణంగా నిర్ద్వందంగా మాట్లాడడం జరిగింది. ఈ పరిధిలో మేము ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఒక్కటే, ఏ బేస్గా మీరు లిస్టులు ప్రకటించకుండా మీరు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది? దీని మధ్యలో జరుగుతున్న పరిస్థితి ఏంటి? ఎవరి ప్రలోభాలకు లోనయ్యారు? ఎలాంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు దీని మధ్య దోబుచ్చులు ఆడుతూ ఉన్నాయి? డిఓ గారిని ప్రశ్నిస్తే డిఓ గారు చెప్తున్నది పైనుంచి నాకు ఒత్తిడి వచ్చింది, నేను ఇచ్చాను. ఎవరా ఒత్తిడి చేసిన వ్యక్తి? కమిషనర్ గారు ఒత్తిడి చేశారా? జేడీ సర్వీసెస్ ఒత్తిడి చేశారా? ఆర్జేడీ ఒత్తిడి చేశారా? లేకపోతే రాజకీయ నాయకులు ఏమైనా మిమ్మల్ని ఒత్తిడి చేశారా? ఈ ఒత్తిడి చేసిన అధికారులందరూ కూడా లోపభూయిష్టంగా రాత్రిపూట దొంగచాటుగా లిస్టులు ప్రకటించకుండా మీకు ప్రమోషన్ ఇవ్వమని చెప్పన్నారా? ఏ నిబంధనలు బేస్ చేసుకుని మీకు ప్రమోషన్ ఇచ్చారు? ఇలాంటి పరిస్థితుల్లో నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు తప్పు చేస్తే గత డిఏఓ రామారావు గారు అతను పనిచేసిన రోజులు కూడా నిత్యము తప్పులు తడుకులతో పనిచేసి నిర్ద్వందంగా కొన్ని లక్షల రూపాయల ఆర్థిక సంక్షోభానికి గురై ఈరోజు వెళ్ళి పాలకుల యొక్క కాళ్ళగడ్డలు పట్టుకుని కృష్ణా జిల్లాలో డిఈఓగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు. ఏదేమైనా పారదర్శకత అనే దాన్ని పాటించమని కోరుతూ ఉన్నాం. ఏపీటీఎఫ్గా తక్షణమే మీరు పదోన్నతులు రద్దు చేసి నిజంగా లాంగ్వేజ్ పండిట్స్కి మీరు ఇస్తున్నారంటే ఎవరు అర్హుల లాంగ్వేజ్ పండిట్స్? ఆ సీనియారిటీ లిస్ట్ ఏది? ఆ రోస్టర్ పాయింట్ ఏది అనేటటువంటిది నియమ నిబంధనలు పాటించి ఇవ్వమంటున్నాం. మీరు లాంగ్వేజ్ పండిట్స్కి ఇవ్వడం మాకు ఇష్టమే. అయితే నిజంగా ఎవరు అర్హులు, ఎవరు ఆ సీనియారిటీలో ఉన్నారు? 2017 ముందు కామన్ సీనియారిటీ ఏముంది? దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏం చెప్తున్నాయి? అన్నింటినీ కూడా పాటించండి. తక్షణమే మీరిచ్చిన పదోన్నతుల ఆటలను వెనక్కి తీసుకోండి, తిరిగి రోస్టర్ ప్రకటించండి, సీనియారిటీ లిస్ట్ ప్రకటించండి, ఉపాధ్యాయుల సంఘాలతో చర్చలు జరపండి, పారదర్శకంగా మీరు ప్రమోషన్లు ఇవ్వండి, పారదర్శకంగా నియమ నిబంధనలు పాటించండి. అలా పాటించిన తక్షణంలో ఇలాంటి అధికారుల్ని, ఇలాంటి ఇలాంటి వ్యక్తుల్ని క్రమశిక్షణ చర్యలు గైకొనాలని, అవసరమైతే వాళ్ళ బర్తరఫ్ కూడా చేయాలని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖగా మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి నెల్లూరు జిల్లాకి ఏ డిఓ కానీ అధికారి వచ్చినా ప్రతి ఒక్కరి మీద కూడా ఇదే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంటే పదే ఇలా ఆరోపణలు వస్తున్నా ఎందుకని ఇలా మార్పు ఉంటారు? దీనికి కారణం గత 5 సంవత్సరాలుగా పాలకుల యొక్క భరోసాతో, పాలకుల యొక్క పరిస్థితులతో ఏమి చేసినా మమ్మల్ని అడిగేటటువంటి అధికారులు లేరు. అంతకుముందు ఒక దుర్మార్గుడు, ఒక నియంత ప్రవీణ్ ప్రకాష్ అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తిని పెట్టుకొని అదే పరిస్థితిలో కొనసాగుతున్నాం. ఇప్పుడు కూడా మేము అదే పరిస్థితుల్లో కొనసాగుతున్నాం అనేటటువంటి ఒక వైఖరికి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క అధికారంగా కూడా ముందుకెళ్తూ ఉంది. కాబట్టి ఏ అధికారి వచ్చినా, ముఖ్యంగా విద్యాశాఖ సంబంధించి ఏ అధికారి వచ్చినా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చెందించేది లేదు,
ప్రైవేట్ పాఠశాల దగ్గర లంచాలు వసూలు చేసుకోవడం, రికగ్నిషన్ ఇవ్వడం, వాళ్ళకి రికగ్నిషన్ మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి డబ్బులు వసూలు చేసుకోవడం తప్ప ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయాలి, నిబంధనలు పాటించాలి, పదోన్నతులు సక్రమంగా ఇవ్వాలి అన్న ఆలోచనలో ఏ అధికారి కూడా నెల్లూరు జిల్లా విద్యాశాఖలో పనిచేయడం లేదని చెప్పి మేము తెలియజేయడానికి మేము ఎలాంటి ఇబ్బంది కూడా పడడం లేదు. కొంతమంది అయితే టీచర్లు ఉన్నారు, ఉదయగిరి ఆ ఏరియాలో పనిచేసేవాళ్ళు, వాళ్ళకి ఎంతో సమస్యలు ఉన్నాయి. వాళ్ళు కొంతమంది వాళ్ళ మిస్సెస్ బాగాలేదు, ఆరోగ్యాలు బాగాలేదు, అలాంటి వాళ్ళు కూడా మాకు డిఓ ఆఫీస్ లో ఇవ్వండి పోస్టింగ్ ఇవ్వమని వాళ్ళు పదే పదే అర్జీలు పెట్టుకున్నా అలాంటి వాళ్ళు కూడా న్యాయం జరగలేదని కూడా చాలా మంది చెప్తున్నారు. దాని మీద మా ఆలోచన ఏంటంటే, అలాంటి అభ్యర్థనలు ఏదన్నా ఉన్నప్పుడు వాటికి సంబంధించి వాళ్ళని పిలిపించి చర్చించుకొని అవకాశాలు బేరీజ్ చేసుకొని నిబంధనలు ఎంతవరకు పాటిస్తున్నాయో చూసుకొని వాటి తాలూకు మేరకు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పదే పదే వాళ్ళు ఏంటంటే దాదాపు ఉదయగిరి సీతారాంపురం కూడా ఇక్కడ నెల్లూరు నుంచి పోయి వచ్చేదానికి కూడా చాలా వీలు కాబట్టి వాళ్ళ చాలా మంది కూడా సఫర్ అయిపోతున్నారు. అలాంటి వాళ్ళు డిఓ కానీ ఉన్నతాధికారులు కానీ ఎంతో మంది పదే దాదాపు ఈ 6 నెలల నుంచి కూడా 100 సార్లు తిరిగారు. కానీ అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి న్యాయం జరగకుండా అంటే డిఓ దాని సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నారు. ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్నాడు. వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రకారంగా 100 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు, 130 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు కూడా వర్క్ అడ్జస్ట్మెంట్ ఇచ్చినప్పుడు అది జీవోలకు విరుద్ధం, అవి నియమ నిబంధనలకు విరుద్ధం అని ఒక సమస్య మీద రామారావు ఒక దుర్మార్గుడైన డిఈఓ, ఒక అవినీతిపరుడైనటువంటి డిఈఓ సమక్షంలో మేము ఒక రోజు రాత్రి ఏపీటీఎఫ్ గా ఛాంబర్ లోనే నిద్ర చేసి ఆ డిఈఓ యొక్క చేసిన తప్పులను నిరూపించడం జరిగింది. ఆ రోజు కూడా మీరందరూ గమనించి ఉంటారు, పత్రికా విలేకరులు అందరూ కూడా సంబంధించినటువంటి అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈ డిఈఓల పరిస్థితి అంతా ఎలా జరుగుతుందంటే, తప్పులు చేయడం, పై అధికారుల దగ్గరికి వెళ్ళడం, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళ కాలుగడ్డలు పట్టుకోవడం, వాళ్ళ తప్పులు కంటిన్యూ చేసుకుంటూ పోవడం. మాకేమి జరగదు, మమ్మల్ని కాపాడే వాళ్ళు ఉన్నారు, మేము తప్పులు చేసుకుంటూనే వెళ్తామని అధికారి యొక్క పరిస్థితులు ఈ యొక్క అధికారులు కొనసాగుతున్నారు. జిల్లా విద్యాశాఖకి ఎవరైనా అధికారి వస్తే ఆ అధికారి ఎప్పుడు కూడా పాఠశాల అభివృద్ధి పట్ల, విద్యారంగ అభివృద్ధి పట్ల, ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల కంటే ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పట్ల ఆ ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుని విద్యను అభివృద్ధి చేయడానికి ఉండాలి. కానీ దొడ్డిదారిన, డొక్కదారిన, రాజకీయ నాయకుల ప్రభావంతో, అధికారుల ప్రలోభాలతో కొంతమంది సోకాల్డ్ వాళ్ళ కాళ్ళు ఒత్తుతున్నటువంటి అధికారుల కాళ్ళు ఒత్తుతున్నటువంటి ఏదైతే కొన్ని ఉన్నారో ఆ వ్యక్తుల యొక్క బడాబాబుల యొక్క పరిస్థితులకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు కానీ పనిచేసే పని అయితే అలాంటి విద్యాశాఖ అధికారులు నెల్లూరు జిల్లాకు అవసరం లేదు. ఈ విషయంలో తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రివర్యులు, పై అధికారులు కూడా ఆలోచించాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. గతంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. డిఓ ఆఫీసులో దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కూడా అక్కడే పనిచేస్తున్నారు. వాళ్ళు అక్కడే కొనసాగిస్తున్నారు. అంటే వాళ్ళు మార్చాల్సిన అవసరం ఉన్నా వాళ్ళు కొంతమందిని అక్కడే ఉంటారని చెప్పి కొన్ని ఆరోపణలు వచ్చింది. దాన్ని కూడా మేము చెప్తూ ఉన్నాం. పదే పదే జిల్లా అధ్యక్షులు కానీ మేము కానీ అందరం కానీ ఎవరు కూడా ప్రతి చోట ఐటీ సెల్ చోట ఎవరైతే పనిచేస్తున్నారో నిబంధనలకు విరుద్ధంగా కంటిన్యూగా జరుగుతుంది, వాళ్ళని తొలగించి మళ్ళీ రిక్రూట్మెంట్ ఇవ్వండి, నూతన రిక్రూట్మెంట్ ఇవ్వండి అని చెప్పి అడిగాం. అయినప్పటికీ కూడా లేదు, వాళ్ళు జీవోల ప్రకారమే కొనసాగుతున్నారు అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఏది కూడా దాటవేయడం అంటే అన్ని ఆఫీసులో 2 సంవత్సరాలు చేసే జీవో ఉందా? లేదు, జీవోనే లేదు. ఎప్పుడు కూడా ఫారిన్ సర్వీస్ 5 years వరకు మాత్రం ఉంటుంది. చెప్పాను కదా, ఇలాంటి అధికారులు దోపుచ్చులు అన్న రోజులు, పాలకులు విద్యాశాఖని వ్యాపారంగా ఆలోచించిన రోజులు ఇలాంటి పరిస్థితులు కొనసాగుతాయి. కాబట్టి పాలకులు కానీ అటు పై అధికారులు కానీ నిష్కర్షగా నిబంధనలకి పాతరేయకుండా నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్తే ప్రభుత్వ విద్య అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తున్నాం. ఫైనల్ గా మేము కోరుతున్నది ఒకటే, నిన్న చేసినటువంటి చీకటి ఒప్పందాలతో దొడ్డిదారిన ఇచ్చినటువంటి పదోన్నతం ఖచ్చితమే రద్దు చేసి అర్హులకి పదోన్నతులు ఏమని కోరుతున్నాం. అలా చేసినటువంటి అధికారుల మీద తక్షణమే చర్యలు గైకొనాలని కూడా మేము ఏపీటీఎఫ్ గా కోరుతున్నాం.